దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినములో త్రిత్వ పండుగ తరువాతి 6వ ఆదివారంలో ఆరాధన ప్రారంభించుకుందాం. మనం ఆరాధనలో ప్రవేశించే ముందు దేవునికి స్తుతి కలుగులాగున కీర్తన పుస్తకం నుంచి 14వ పాట నాకేమి కొదువా నాదుడుండగా అనే కీర్తన పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడి ఆరాధనలో ప్రవేశిద్దాం. నాకేమి కొదువా నాదుడుండా నింకా నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా తనివిదీరన్మేలను భావింప నేను తనివిదీరన్మేలను భావింప నన్ను సదా మేళనిడి పాచిక నదిమి మృదువుగా బండు కొనా చేయును గనుక నాకేమి నాదుడుండా దురితంబులుండు ధరణి నాకు నిజము దురితంబులుండు ధరణి నాకు నిరవు కాదికనే పటికినా పరమదేవుని మందిరమే నా ఇల్లు గనుక నాకేమి కొదువా నాదుడుండా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునికై వచ్చుచు ఉన్నాము.
మా కొరకు చనిపోవుటకై నీ జనతి కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు కొంచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యేగు సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణను మా అందరికీ దయచేయము. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపము, నీ స్వాస్యమును ఆశీర్వదింపము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపము. యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచు ఉన్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా నుండక నా మనవిని ఆలకింపుము. నీవు మౌనముగా నుండి నేడలా నేను సమాధిలోనికి దిగువారి వలె నగుదును. తండ్రికి కుమారునికి ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగము లాండునట్లు మహిమా గును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాకు సమాధానం నరుల కయనదయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము.
మహిమా పర్చుచు ఆరాధించు చున్నాము నిన్ను మహిమతి సయమును మదిదాలంచియు నీకు మహిని మస్తుతి కృత జ్ఞతనిచు చున్నాము ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్లమమును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్న విప్పుడు ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తియు పరాక్రమమును గల దేవా, నీవు మేళ్లన్నిటికీ నీ కారకుడువును దాతవునై ఉన్నావు. నీ నామమునకు తగిన ప్రేమను మాలో నాటుము. మాలో నిజమైన దైవభక్తిని వృద్ధి చేయుము. సమస్తమైన మంచి వాటితో మమ్మను పోషించి నీ గొప్ప కనికరమును బట్టి వాటి యందు మమ్ము నిలుపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలు చదవగా విందాం. మొదటిగా పత్రిక పాఠ్యభాగంగా అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము నుండి 11వ వచనం వరకు కుమారి గొర్లె రామలక్ష్మి చదివినిపిస్తుంది. కుమారి గొర్లె రామలక్ష్మి పత్రిక పాఠ్యభాగాన్ని చదివినిపిస్తుంది. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 11 వరకు ఇలాగు రాయబడి ఉన్నది. క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగినట్లు
మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఇంతటితో ఈ దినమునకైనా పత్రికా పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుండి 26వ వచనం వరకు సహోదరి శ్రీమతి మాడెం కృష్ణవేణి అర్జునరావు గారు చదివినిపిస్తారు. సహోదరి శ్రీమతి మాడెం కృష్ణవేణి అర్జునరావు గారు సువార్త పాఠ్యభాగాన్ని చదివినిపిస్తారు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగును గాక. ఈ దినమునకై ఏర్పరచబడిన సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 20 నుండి 26 వరకు ఇలాగ రాయబడి ఉన్నది. రాజ్యంలో గొప్పవాడనబడు శాస్త్రుల నీతి కంటెను పరిచయుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోననుగునని పూర్వీకులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుట నీ అర్పణము అర్పించి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపు. నీ ప్రతివాది నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించి వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యము ఇంతటితో ముగినున్నది. ఇంతటితో ఈ దినమునకైనా సువార్త పాఠ్యభాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమంతా కలిసి ఏకీభవించి అపొస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కనియైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచు ఉన్నాను. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తదుపరి 6వ ఆదివారంలో దేవుని వాక్యాన్ని
కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానానికి ముందు కీర్తన పుస్తకం నుండి 543వ కీర్తన, అనుకరించదా నేను అనుదినమున బాలుడేసు అనే కీర్తన పాడుకుందాం. అనుకరించదా నేననుదినమున బాలుడేసు, అనుకరించదా ననువుగాను జ్ఞానమునందును వయస్సు నందును దేవుని ప్రేమను మానవులద ఎనుబెరిగిన బాలుడేసు, అనుకరించెదా నేననుదినమున బాలుడేసు, అనుకరించెదా పరదేశంబును వసించి పరమాత్ముని మదిదలంచి, పరదేశంబును వసించి పరమాత్ముని మదిదలంచి, దురితమును జయించిన చరితుడైన యోసేపు, అనుకరించెదా నేననుదినమున బాలుడేసు, అనుకరించెదా భక్తి భయములందు బెరిగి బహు ప్రదేశములను దిరిగి, భక్తి భయములందు బెరిగి బహు ప్రదేశములను దిరిగి, శక్తి కొలది సంగ పరిచర్యను నార్చిన తిమోతి, అనుకరించెదా నేననుదినమున బాలుడేసు, అనుకరించెదా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలలో నుండి అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక భాగం 6వ అధ్యాయం 5వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ప్రార్థన చేసుకుందాం. కృపమయ పరిశుద్ధుడాని గణనామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. నీ పరిశుద్ధ పాదాల చెంత ఈ పునరుద్ధాన దినములో ఇంతవరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, నీ వాక్యాన్ని చదివి విశ్వాసాన్ని ప్రమాణముగా ఒప్పుకునడం ద్వారా నిన్ను మహిమపరుచుకున్న మేము ఈ సమయంలో దేవుని వాక్యంగా నీ పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాలు ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉండగా, ఈ వాక్యం అనే పరలోకపు మన్నాలతో మా ఆత్మలను బలపరచండి, తృప్తిపరచండి. నా కొరకు మా కొరకు మీరు శిలువలో కార్చిన రక్తమును క్రయధనముగానిచ్చి సంపాదించిన నీ సంఘముతో కూడవచ్చిన విశ్వాసుల బిడ్డలతో, నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, మాపై నీ పరిశుద్ధాత్మను అగ్ని నాలుకల వలె దిగనిచ్చి సంధించుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి త్రిత్వ పండుగ తదుపరి 6వ ఆదివారంలో దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి కరోనా వైరస్ తదుపరి ఆలయాలు తెరవబడ్డాయి అనే ఉద్దేశంతో ఆరాధన కాకుండా వాక్య ధ్యానం మాత్రమే గత పర్యాయాల్లో కొద్దిసార్లు చేయడం జరిగింది. మరి ఇంకా అనేక ఆలయాలు తెరుచుకోవడానికి వీలవ్వలేదని, మరికొన్ని ఆలయాలు తెరవబడి కూడా మరలా లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్న కారణంగా మూసివేయబడ్డాయి. కారణంగా ఆరాధనతో పాటుగా వాక్య ధ్యానాన్ని జరిపించమని కోరిన కారణంగా, అనేక మంది ఫోన్ల ద్వారా తెలియచేసిన కారణంగా మరొక పర్యాయం ఆరాధన ద్వారా వాక్యాన్ని మనం ధ్యానించుకోగలుగుతూ ఉన్నాం. ఈరోజు 2 పాఠ్యభాగాల నుండి కూడా ఒక అంశాన్ని మనం ఏర్పాటు చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం.
రెండు పాఠ్యభాగాలు చాలా ప్రాముఖ్యమైన మాటను సూచిస్తూ ఉన్నాయి. ఈరోజు 6వ అధ్యాయంలో మనం చూచినటువంటి ఈ అనుభవం మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైతే పునరుద్ధానము యొక్క సాదృశ్యములోను ఆయనతో ఐక్యము గలవారమై ఉంటాము. మరణము యొక్క సాదృశ్యము, పునరుద్ధానము యొక్క సాదృశ్యము. దేవుని గ్రంథమంతా సాదృశ్యమైన అనుభవాలతో మనకు తెలియచేయబడతా ఉంది. ఈ సాదృశ్యమైన సంఘటనల ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ వాక్యం బలపరుస్తూ ఉంది. పాత నిబంధన కాలాన్ని, క్రొత్త నిబంధన కాలాన్ని యెహోవా తన ప్రవక్తలను సాదృశ్యమైన అనుభవాలతో ప్రజలకు ప్రవచించమని చెప్పినప్పుడు కూడా సాదృశ్యమైన అనుభవాలతో వారు ప్రజలకు తెలియచేశారు. యేసు ప్రభు వారు కూడా కొన్ని సాదృశ్యాలు మానవులకు వివరిస్తూ వాటిని వారికి బోధించే అనుభవాలు కూడా మనం పరిశుద్ధ లేఖన పాఠ్యభాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. బాప్తిస్మం ఒక సాదృశ్యమని, ఆయన మరణము ఒక సాదృశ్యమని, ఆయన పునరుద్ధానము ఒక సాదృశ్యమని, ఆ సాదృశ్యమైన అనుభవంతో నేడు మనము నేర్చుకోవలసిన ఆధ్యాత్మికమైన మేలుకొలుపుల గురించి కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం చదివిన మాట, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైందుము. మరణము యొక్క సాదృశ్యమందు అంటే 3వ వచనంలో చెబుతున్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా. అదే పునరుద్ధానం యొక్క సాదృశ్యం అని అంటే 11వ వచనాన్ని చూద్దాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. సాదృశ్యము చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది బైబిల్ గ్రంథంలో చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. సాదృశ్యము అని అంటే మన తెలుగు భాషకి తెలుగు అర్థం సామ్యము, పోలిక, సమత్వము, సమత. ఇంకా చెప్పాలంటే కావ్య గుణాలలో ఇది ఒకటి. కావ్య గుణాలలో ఇది ఒకటి. ఈ కావ్య గుణాలకు సంబంధించిన అనుభవాలు, ఈ పోలికల గురించిన అనుభవాలు, ఈ సూచన గురించిన అనుభవాలు అనేకంగా దేవుని వాక్యం ఎత్తి మనకి చూపిస్తూ ఉంది. ఒక మాట, పాత నిబంధన గ్రంథమే ఒక సాదృశ్యం, కొత్త నిబంధన గ్రంథం మరొక సాదృశ్యం, మరొక సూచన, మరొక పోలిక, మరొక సామ్యము, మరొక సమత్వము, సమత. ఇంకా చెప్పాలంటే కావ్య గుణములలో ఒకటి. ఈ రోజున పాత నిబంధన గ్రంథము అక్షరానికి సాదృశ్యం, క్రొత్త నిబంధన గ్రంథము ఆత్మకు సాదృశ్యం. పాత నిబంధన గ్రంథం అక్షరానికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రం ఇయ్యబడిన అనుభవం. క్రొత్త నిబంధన గ్రంథము ఆత్మకు సాదృశ్యం అంటే యేసు ప్రభుని బాప్తిస్మ అనుభవంలో పరిశుద్ధాత్ముడు దిగి రావడం. అంతేకాదు పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చినది. అంతేకాదు ఆత్మ జీవింపచేసే పరిస్థితిలో ధర్మశాస్త్రము దేనినైతే నెరవేర్చలేకపోయిందో యేసుక్రీస్తు దానిని నెరవేర్చగలిగాడు. పరిశుద్ధాత్మను ఆదరణగా ఇచ్చి వెళ్ళాడు గనక క్రొత్త నిబంధన ఆత్మకు సాదృశ్యం అనేటువంటి మాట
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనకి చాలా వివరంగా వ్రాయబడి ఉన్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసు 2వ పత్రికలో ఈ గొప్ప సత్యాన్ని, గొప్ప సాదృశ్యాన్ని ఎత్తి రాసినటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. పాత నిబంధనలో కూడా ఒక సాదృశ్యాన్ని మనం చూడగలిగితే దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞ చక్కగా పోల్చి చెప్తాడు. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలగొట్టు సుత్తి వంటిది కాదా, దహించే అగ్ని వంటిది కాదా నా మాట, బండను బద్దలగొట్టే సుత్తి వంటిది కాదా నా మాట. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు తదుపరి చదవండి. ఇలా సాదృశ్య రూపకమైన అనేకమైన మాటలు మనం చూస్తున్నప్పుడు ఈరోజు ఈ సాదృశ్యమైన రూపకాన్ని, ఈ సాదృశ్యాన్ని స్వార్థ పాఠ్యభాగం ఎలా చూపిస్తూ ఉంది, పత్రిక పాఠ్యభాగం ఎలా చూపిస్తూ ఉంది, ఈ సాదృశ్యాన్ని యెహోవా దేవుడు ఎలాగూ ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు, యేసుక్రీస్తు ఈ సాదృశ్యాన్ని ఎలాగూ తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకి బోధించాడు. బాప్తిస్మ సాదృశ్యం ఏ రీతిగా మనకి ఇవ్వబడింది, క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి? ఇప్పుడు బాప్తిస్మం అనేది ఒక వివాదాస్పదమైన అంశంగా సంఘాలలో ఉంది. చిలకరించని కొందరు, ముంచని కొందరు. ఇది గ్రీకు పదాన్ని నేరుగా తెలుగులోనికి తర్జుమా చేస్తే వచ్చే విధానం కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. బాప్తిస్మం అనేది సాదృశ్యం, అది కానీ దాని వెనుక, దాని తదుపరి, దానిలో జరగాల్సిన ఆధ్యాత్మికమైన లోతులు ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. వివాదాస్పదమైన తీరులోకి, రూటులోనికి కాకుండా ఆధ్యాత్మికమైన తీరులోనికి, మార్గములోనికి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు సువార్త పాఠ్యభాగాన్ని మనం చూస్తే చాలా చక్కగా చెబుతున్నాడు. అటువలే మీరు పాపము విషయమై మృతులు అని హెచ్చరిస్తున్నాడు. అటువలే అంటే ఒక సాదృశ్యమైన మరణం, పాపం విషయంలో ఒక సాదృశ్యాన్ని మనకు చూపిస్తున్నాడు 11వ వచనంలో పత్రిక పాఠ్యభాగం. అటువలే, అటువలే అంటే ఇందులో ఒక ప్రత్యేకమైన సాదృశ్యం మనకు కనబడతా ఉంది. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఈ రెండిటిలో కూడా ఎందుకో తెలుసా? అదే 7వ వచనంలో చెబుతున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం పాపం విషయమై చనిపోతే మనం పాపానికి విముక్తులమయ్యాం, పాపం నుండి విముక్తులమయ్యాం. ఒరిజినల్గా చనిపోయినాడు ఇంక పాప విముక్తుడే, ఇంకా పాపంతో సంబంధం లేదు కనుక. అలాగే పాపం విషయమై మనం మృతి పొందిన వాడమైతే పాప విముక్తులం అవుతాం. ఇది ఒక సాదృశ్యం, ఒక చక్కని సాదృశ్యం. ఎందుకనంటే సువార్త పాఠ్యభాగం మర్డర్ అంటే హత్య గురించి మాట్లాడుతూ ఉంది. ఈ హత్యను వివరించే విధానం సాధారణంగా హత్య అనగానే ఒక మనిషిని మరొక మనిషి చంపడం హత్య అవుతుంది, నరహత్య అవుతుంది అనేది పాత నిబంధన గ్రంథంలో చాలా చక్కగా విమర్శనాత్మకంగా దాని గురించి ఆజ్ఞ కూడా ఇవ్వబడిన అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. హత్య చేయువాడు విమర్శకు లోనగునని పాత నిబంధన గ్రంథం చాలా తేటతెల్లనగా వివరిస్తూ ఉంటే, క్రొత్త నిబంధన హత్య అనేది ఈ దేహానికి సంబంధించి మరొక దేహం మృతి పొందే రీతిగా ప్రవర్తించే విధానమే కాదు, అది అంతరంగములో కోపము విమర్శకి లోను చేస్తూ ఉంటుంది. ఆ విమర్శకు లోనవ్వడం ద్వారా
ఆ కోపమే ఒక హత్య కారణంగా హత్యా తీరును లేక అనుభవాన్ని కనుపరిచే స్థితిగా ఉంది అనేది చాలా చక్కగా వివరించిన అనుభవం సువార్త పాఠ్యభాగంలో సాదృశ్యంగా చూపించబడింది. చూడండి, 21-22 వచనాలు చదువుతున్నాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగరని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగను. అక్కడ నరహత్య చేయుడు ఎంత విమర్శకు లోనైన అనుభవం, తన సహోదరుడి మీద కోపపడడం కూడా అంతే విమర్శకు లోనైన అనుభవం. దానికి సాదృశ్యమైన అనుభవం ఇది. అనుభవం ఇది, విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఈ హత్య సాదృశ్యమైనటువంటి కోపానికి లేక ఆ విమర్శకు సాదృశ్యంగా మనకి వివరించడం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ సాదృశ్యమైన అనుభవం సువార్త పాఠ్యభాగం ఏం చెబుతుందో చూసి పత్రిక పాఠ్యభాగాన్ని కూడా మరింత వివరంగా 1-2 మాటలు మనం తెలుసుకుందాం. మనుషులు, మత నాయకులు అందరూ దేవుని రాజ్యంలో ఉండడం జరగదు. దేవుని ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా అందరూ దేవుని రాజ్యములో, మత నాయకులు, బోధకులు, మనుషులందరూ దేవుని రాజ్యంలో ఉండడం జరగదు. ఒక రకమైన నీతి వారికి ఉంది. మనుషులందరికీ నీతి ఉంది, నిజాయితీ ఉంది. మనుషులందరికీ ఉండే నీతి, మనుషులందరికీ ఉండే నిజాయితీ దేవుని రాజ్యానికి మనల్ని ప్రవేశింపజేయడానికి సరిపోదు. దేవుని నమ్ముకున్నవాడు నీతిని అనుసరిస్తున్నాడు, నమ్ముకున్నవాడు నీతిని అనుసరిస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నవాడికి నిజాయితీ ఉంది, దేవుని నమ్ముకోని వాడికి కూడా నిజాయితీ ఉంది. కానీ దేవునిని నమ్ముకున్నామని చెప్పుకుంటూ, దేవునిని అంగీకరించామని చెప్పుకుంటూ ఆ క్రీస్తు మరణంలోనికి సాదృశ్యమైన జీవితం జీవించకుండగా, బాప్తిస్మములోనికి సాదృశ్యమైన అనుభవించకుండగా బాహ్యమైన బాప్తిస్మాలు, బాహ్యమైన అనుభవాలకి వారిని ముడివేసుకుంటూ, వారిని అలవరుచుకుంటూ, లోపరుచుకుంటూ ఉండడం అనేటువంటి అనుభవం, ఆ నీతి దేవుని రాజ్యానికి మనల్ని చేర్చడానికి సరిపోదు. ఒక రకమైన నీతిని, నిజాయితీని కలిగిన ఈ లోకం ఉంది. లోకంలో క్రైస్తవులే నీతిని, క్రైస్తవులే నిజాయితీని పాటిస్తున్నారని కాదు. లోకంలో అందరికీ నీతి ఉంది, అందరూ నిజాయితీగా జీవించే, ప్రకటించే, బ్రతికే అనుభవాలు ఉన్నాయి. కానీ ఆ ఒక రకమైన ఆ నీతి, ఒక రకమైన నిజాయితీ దేవుని రాజ్యానికి సరిపోదది. అది స్వనీతి. అందుకే సాదృశ్యంగా చెబుతున్నాడు ఈ రోజున సువార్త పాఠ్యభాగంలో. మీ నీతి పరిసయుల నీతి కంటే, మీ నిజాయితీ పరిసయుల నిజాయితీ కంటే, సద్దూకైల నిజాయితీ కంటే, సద్దూకైల నీతి కంటే మీ నీతి అధికమవ్వకపోతే పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. ఇదొక సాదృశ్యం. 20వ వచనంలో చెబుతున్నాడు చూడండి. శాస్త్రుల నీతి కంటేను, పరిసయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు కీడు సంబంధమైన కోపం మన హృదయంలో ఉంటే అది ఆ హృదయంలోనే హత్య చేయడం లాంటిదవుతుంది. ఈ విషయంలో దోషులైన వారు సాక్షాత్తు హత్య చేసిన వారి జాబితాలోకి చేర్చబడతారు. ఇక్కడ ఈ సాదృశ్యాలు, అక్కడ నీతి, నిజాయితీ, ఇక్కడ కోపము, హత్య, హృదయము, అందులో మనము చేసేటువంటి సాక్షాత్తు చేసేటువంటి ఆ కోపంతో కూడిన అంతరంగపు హత్య. ఈ సాదృశ్యాలు మనం వివరించి చెప్పుకోవడానికి చాలా సువిస్తారమైన సమయం అవసరం. కానీ ఇంత మట్టుకు ఈ క్రొత్త నిబంధనలోని సాదృశ్యం మీరు దాని మీద దృష్టి నుంచి కొద్దిసేపు ధ్యానిస్తే
అది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పత్రిక పాఠ్యభాగంలోని సాదృశ్యానికి వెళదాం. ఇక్కడ నేను మొదట చెప్పాను, బాప్తిస్మం అనేది నేరుగా తెలుగులోనికి తర్జుమా చేస్తే, ఇప్పుడు మాట్లాడిన ఈ బాప్తిస్మాన్ని గురించి తెలుగులోనికి తర్జుమా చేస్తే ఎలాగ ఉంటుందంటే, బాప్తిస్మం అనేది గ్రీకు నుండి వచ్చిన పదం. బాప్తిస్మం పొందడం అనే పదాన్ని తెలుగులోనికి నేరుగా అనువదిస్తే క్రీస్తులోనికి ప్రవేశించిన అనే అర్థాన్ని కూడా చాలా గంభీరంగా మనం తర్జుమా చేసుకోవచ్చు. యేసుక్రీస్తులోనికి తీసుకురాబడిన అని కూడా చెప్పొచ్చు. ఆయన మరణములోనికి ప్రవేశించుదుమని, లేక ఆయన యేసుక్రీస్తు మరణములోనికి తీసుకురాబడుదుమని. ఈ మాటల యొక్క అంటే క్రీస్తు మరణములో బాప్తిస్మం పొందిన ఎడల అంటే మరణములో బాప్తిస్మం పొందడం అంటే దాని సాదృశ్యమైన మాటని, దాని సాదృశ్యమైన అనుభవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ వాక్యం హెచ్చరిస్తూ ఉంది. బాప్తిస్మం అనేది క్రీస్తుతో ఐక్యతను సూచించేటువంటి మాటది. బాప్తిజం అనేది క్రీస్తుతో ఐక్యతను సూచించేటువంటి మాటది. ఆత్మ ద్వారా, ఆ పవిత్ర ఆత్మ ద్వారా ఆయన ఆధ్యాత్మిక దేహములో ఒక అవయవంగా మారడం బాప్తిజం. అది ముంచి తీసుకున్నా, చిలకరించి తీసుకున్నా, పవిత్ర ఆత్మ ద్వారా దేవుని ఆధ్యాత్మిక దేహములో ఒక అవయవముగా మారాలి. ఆ మారకపోతే నువ్వు ఏ రకమైన బాప్తిసం తీసుకున్నా అది వ్యర్థమే. అందుకనే బాప్తిసం ఇచ్చే యోహాను ఒక మాట అంటాడు, నేనిచ్చే ఈ బాప్తిసం నీటి ద్వారా ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికైనా యోగ్యుడను కాను అంటాడు. విశ్వాసుల యొక్క అనుభవం క్రీస్తులాగా ఉండాలని, ఆయనలాగే దేవుని కోసం జీవించాలని ఆశపడుతూ ఈ బాప్తిస్మాన్ని సాదృశ్యంగా ఇచ్చాడు తప్ప దీనితోనే మన జీవితం పరిపక్వమైపోయి పరలోకానికి చేరిపోతుంది అని మాత్రం అనుకోవద్దు. ఇలాగూ బాప్తిస్మాన్ని పొందితేనే మనం యోగ్యులం అవుతామని అనుకోవద్దు. అది ఒక సాదృశ్యం. అదే బాప్తిస్మపు పదజాలాన్ని ఈరోజు మరణానికి ఉపయోగించాడు. అదే బాప్తిస్మపు పదజాలాన్ని ఈరోజు పునరుద్ధానానికి ఉపయోగించాడు. అంటే విశ్వాసులు క్రీస్తులాగా ఉండాలని, ఆయనలాగానే దేవుని కోసం జీవించాలి అని మనుషుల మార్పు కొరకు ఈ బాప్తిస్మం అనే పదాన్ని సాదృశ్యంగా ఉపయోగించాడు. అంటే ఇది ఉత్తమ భక్తుల విషయంలో మాత్రమే కాదు, విశ్వాసులందరి విషయంలో కూడా ఇది వాస్తవంగా జరిగేదే, వాస్తవాలే. ఉత్తమమైన భక్తుల్లోనే ఇది వాస్తవం అవదు, విశ్వాసులందరి జీవితంలో కూడా ఇది వాస్తవం అవుతుంది. ఈరోజు ఆ సాదృశ్యాన్ని మనం అనుసరిద్దాం. ఈరోజు అదే 6వ అధ్యాయంలో చెబుతున్న మాట ఏమంటున్నాడంటే, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? 7వ వచనం చూద్దాం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 11వ వచనం చూద్దాం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. దేవుని విషయమై సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోనండి. తన ప్రజలకు బోధించేటప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు, తన ప్రజలను హెచ్చరించేటప్పుడు, తన ప్రజలను వివరించి దేవునిలోనికి నడిపించడానికి కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు హెచ్చరించేటప్పుడు, బోధించేటప్పుడు అనేక సాదృశ్యాలు జరిగించిన అనుభవం పాత నిబంధన చూపిస్తూ ఉంది, క్రొత్త నిబంధన చూపిస్తూ ఉంది. సమయాభావం వల్ల 1-2 సాదృశ్యాలు మనం చూద్దాం. పాత నిబంధనలో గొప్ప సాదృశ్యం మనం చూడగలిగితే చాలా అద్భుతమైన సాదృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు గురించి, కూషుని గురించి ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తగా పిలిచిన దేవుడు యెషయాతో ఒక మాట అంటాడు, నువ్వు ఒక పని చెయ్యి, నీ ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేయి, కాళ్ళకున్న చెప్పులు కూడా తీసేయి, 3 సంవత్సరాలు దిగంబరిగా తిరుగు. ఎందుకో తెలుసా? ఈ ఐగుప్తీయులు
కూషుల గురించి వాళ్ళని దిగంబరులుగా నేను ఎలా చేయబోతున్నానో అలా చేయడానికి నేను ఇది ఒక సాదృశ్యంగా నీకు ఇస్తున్నాను. ఆ సాదృశ్యమైన అనుభవాన్ని నువ్వు పాటించు అంటాడు యెషయా ప్రవక్తతో. ఒకసారి చూద్దాం. సాదృశ్యపు అనుభవం ద్వారా ప్రజలకు హెచ్చరించడం, సాదృశ్యపు అనుభవం ద్వారా ప్రజలకు బోధించడం, సాదృశ్యపు అనుభవం ద్వారా ప్రవక్తలను దేవుడు నడిపించడం, ఈ సాదృశ్యాలను చూపించడం ద్వారా అనేక మంది సేవకులను ఏర్పాటు చేసి పరిచర్యకు పంపించడం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను, చూడండి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూషును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారముగా, అంటే ఆ ఐగుప్తుని గురించి కూషు గురించి ప్రవచించడానికి తన ప్రవర్తన ఒక సాదృశ్యంగా 3 సంవత్సరాలు దిగంబరిగా కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా తన యొక్క హెచ్చరికను, తన ప్రవచనాన్ని ఐగుప్తుకి కూషుకి తెలియచేశాడు. తక్కువ వచనాలు మీరు తదుపరి చదవండి, 6 వచనాలే ఉంటాయి. చాలా చక్కని వివరణ ఇక్కడ ఇవ్వబడింది. దేవుడు సాదృశ్య రూపకమైన అనుభవాలతో ఇజ్రాయేలుల మధ్య జరిగించిన కార్యం, పండగలు, అనేకమైన అద్భుతాలు సాదృశ్య రూపకముగా అక్కడ వివరించిన అనుభవం ఉంది. అలాగే యేసు ప్రభువు గారు కూడా సాదృశ్య రూపకముగా చెప్పబడిన మాట, గొర్రెల దొడ్డి గురించి మాట్లాడిన అనుభవం, గొర్రెల ద్వారము గురించి మాట్లాడిన అనుభవం, నా గొర్రెలు నా స్వరము వింటాయి అని చెప్పిన అనుభవం, గొర్రెల ద్వారములో ప్రవేశించేవాడు కాపరి, గొర్రెల ద్వారము గుండా ప్రవేశించని వాడు దొంగ, ఆ ద్వారము నేనే అని తన ప్రజలకు వివరించి సాదృశ్యంగా చెబితే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి అర్థం కాకపోతే అప్పుడు ఆయన వివరించి చెప్పిన సాదృశ్యాన్ని గురించి వివరిస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. ఇక్కడ యెషయా యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో 6వ వచనాన్ని నేను ఒక పర్యాయం చదువుతున్నాను. 1 నుండి 6 వచనాలు తదుపరి మీరు చదవండి. 6వ వచనం. ఈ సాదృశ్యము యేసుతో, యేసు వారితో, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గనుక ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించలేదు. దేవుని బోధ అనేకమైన సాదృశ్యాలు చూపించడం ద్వారా ఈ గొర్రెల దొడ్డే ద్వారము లాంటి అనుభవాలతో ఆయన బోధించిన అనుభవం మనం చూస్తున్నాం. అనగా తండ్రి సాదృశ్యాల ద్వారా, ప్రవక్తల ద్వారా ప్రజలను, దేశాలను హెచ్చరించాడు, బోధించాడు, నడిపించాడు. అలాగే ఆయన కుమారుడు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా అనేక సాదృశ్యాలు వారికి చెప్పి, తెలియచేసి, చూపించి ఆయన ఆ బోధను జరిపాడు. ఆయన మరణ పునరుద్ధానాల గురించి, యోనా చేప కడుపులో ఉండే సాదృశ్యానికి మించిన సాదృశ్యం ఏంది కూడా ఆయన వివరించిన సందర్భం ఉంది. ఈ రోజున ఇదే బాప్తిస్మాన్ని గురించి ఒక మాట మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన అనుభవంలో మరణాన్ని గురించిన సాదృశ్యం చెబుతా ఉన్నాడు. అలాగే పేతురు భక్తుడు కూడా తన పత్రికలో బాప్తిస్మాన్ని గురించిన సాదృశ్యం కూడా చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఎందుకనంటే ఈ సాదృశ్యమైన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ బాప్తిస్మ విధానం ఎలాగుంటుందో మనకు అర్థమైపోద్ది. నోవహు బాప్తిసం పొందాడు, 8 మంది బాప్తిసం పొందారు తనతో పాటుగా. ఆ 8 మంది పొందిన బాప్తిస్మమే నేడు సాదృశ్యంగా మనకి ఇవ్వబడింది, అది మనకి రక్షణ కారణమైంది అని వాక్యం చెబుతుంది. మరి నోవహు ముంచబడలేదు. అది చిలకరింపబడ్డా, ముంచబడ్డా అనే అనుభవాన్ని ఒక్క పర్యాయం మనం చూస్తే ఇది వివాదాస్పదంగా మనం ధ్యానించడం కాదు, కానీ ఆ మాటను తదుపరి ఒక పర్యాయం మీరు చదివి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ మాట నేను తెలియచేస్తా ఉన్నాను. ఏదైనా ఒకటే బాప్తిసం. ఇది తీసుకున్న వాళ్ళు ఇది కుదరదని ఇంకోటి తీసుకోవడం, అది తీసుకున్న వాళ్ళు ఇది కుదరదని ఇది తీసుకోవడం. దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే,
ఎంత చక్కగా వాక్యం వివరించేటప్పుడు ఒకటే అని చెప్పినప్పుడు మనలో వచ్చే ఆవేశం, మన జ్ఞానములో వచ్చే తలంపును బట్టి మన నిర్ణయం చొప్పున మనం చేయడం అనేది అది న్యాయమో కాదో మీరే ఆలోచించండి. ఈరోజు పేతురు రాసిన పత్రికలో ఎప్పుడో జరిగిన నోవాహును గురించిన చరిత్ర జ్ఞాపకం చేసి రాశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు నేను చదువుతున్నాను. 19వ వచనం నుండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టిచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేలైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. మీరు ఎప్పుడైనా చూడండి, రక్తములో నీళ్లలో అని ఉన్న తర్జుమా లోపం ఇది ఉన్న దగ్గరల్లా తో అని ఖచ్చితంగా బైబిల్ అంతా ఎక్కడైనా ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నీటిలో అనలేదు, 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని, అనగా శరీరం అంతా నీటితో తడిపి శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని, యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చాలా చక్కని వివరణ ఇక్కడ ఇవ్వబడింది. ఆ 8 మంది నీటి ద్వారా పొందిన బాప్తిస్మము మనము ఈరోజు రక్షింపబడ్డానికి సాదృశ్యమై ఉన్నది. ఈరోజు మన రక్షణకి సాదృశ్యమైన బాప్తిస్మముగా అది ఇవ్వబడింది. ఈరోజు ఎటువంటి అనుభవంతో దేవుని వాక్యాన్ని, సాదృశ్యమైన రూపకమైన బోధన ద్వారా హెచ్చించిన దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తున్నామో ఒక పర్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక పర్యాయం ఈ వచనాలు తిరిగి మరలా మీరు చదివితే, అధ్యయనం చేస్తే చాలా మంచిదని నేను ఎక్కువగా వివరించకుండానే వీటిని ముగిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటే ఈరోజు మనం చదివినటువంటి పాఠ్యభాగంలోనే 3-5 వచనాలు చూస్తే చాలా చక్కగా మనకు కనపడ్డది. అప్పుడే ఇది నేను 3వ పర్యాయం చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని ఎరుగరా? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు కదా. ఈ అనుభవాలు, ఈ బాప్తిసం మనం అనుభవిస్తే ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, సర్వలోకములో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఆయన మరణము యొక్క సాదృశ్యమందు మనము బ్రతకగలిగితే, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో మనము ఐక్యము గలవారమై ఉండాలి. బాప్తిసం ఎలా తీసుకున్నావనేది అటుంచితే, క్రైస్తవం అంగీకరించిన అనుభవంలో, క్రీస్తుని అంగీకరించిన అనుభవంలో, క్రీస్తుని రక్షకుడిగా చేర్చుకున్న అనుభవంలో ఆయన పునరుద్ధానమందు సాదృశ్యమైన ఐక్యతలో పాలివారం అవుతాం. ఇప్పుడు అందరికీ చచ్చిపోతామేమో అని భయం ఉంది, చనిపోకూడదనే ఆశ ఉంది. కానీ కరోనా వైరస్ పరిస్థితులు చూస్తుంటే అందరినీ భయభ్రాంతులు చేస్తూ ఉంది. కానీ చనిపోయినా బ్రతికే అవకాశం ఉంది. ఎవరికి? ఎవరు క్రీస్తులో ఉంటే వారికి. ఆయన మరణమందు సాదృశ్యమైన ఐక్యత మనలో ఉంటే అనగా క్రీస్తులోనికి ప్రవేశించిన అనుభవం, క్రీస్తు యేసులోనికి తీసుకురాబడిన అనుభవం, క్రీస్తు యేసు పొందిన మరణములో ప్రవేశించడం అనేది మన జీవితంలో జరిగితే,
ఆయన మరణంలోనికి తీసుకురాబడ్డామనేది మన జీవితంలో జరిగితే ఆ పునరుద్ధానంలో కూడా సాదృశ్యమైన అనుభవంతో ఐక్యత గలవారమై జీవించగలుగుతాం. మన నిండు వృద్ధాప్యమందు, నిండు వయస్సునందు మనం మృతి పొందినా, మధ్యలో మృతి పొందినా, ఏ రకమైన మరణాన్ని మనం పొందినా ఆయన మరణమందు సాదృశ్యమైన ఐక్యత మనలో ఉంటే ఆయన పునరుద్ధానమందు సాదృశ్యమైన అనుభవం కూడా దేవుడు ఐక్యతలో మనకిస్తాడు. అలాగే తిరిగి ప్రభువుతో కూడా లేపబడతాం, పునరుద్ధానులమవుతాం. అటువంటి సాదృశ్యపు అనుభవ జీవితంలో దేవుడు వింటున్న నిన్ను, అలాగే మీతో మాట్లాడుతున్న నన్ను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును సదా కావలియుండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయును, నాయంత రంగములు స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కాలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం అయిన తర్వాత 611వ కీర్తన మహిమ నొప్పు జనక నీకు అనే కీర్తన పాడుకుని సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కరుణా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడవుగు తండ్రి, సర్వసృష్టికర్త, సర్వాన్ని సృష్టించి దాని నీతి చేత న్యాయము చేత పరిపాలించుచు మాలాంటి దీనుల మర నీ పాద చెంత చేర్చుకుని నీ ఆశీర్వాదాలతో నింపుతున్న తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. నాయన, ఈ దినము ఆరాధన ద్వారా నిన్ను మహిమపరుచుకున్నాం, వాక్యం ధ్యానము ద్వారా నిన్ను గణపరుచుకున్నాం ప్రభువా. నాయన, సాదృశ్యమైన అనుభవాలతో నాయన ప్రవక్తల ద్వారా నీ ప్రజలకు, అలాగే సేవకుల ద్వారా నీ విశ్వాసులకు నాయన మాకు బోధించిన అనుభవాలన్నిటిని బట్టి ఈ సాదృశ్యమైన మరణాన్ని నాయన మేము ఐక్యత కలిగి నాయన సాదృశ్యమైన పునరుద్ధానములో కూడా మేము ఐక్యత పొందుకోవడానికి నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు స్తోత్రాలు. చల్లని విత్తనాలు మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింప చేయండి. వినిన వాక్యం వృధా కాకుండా బిడ్డల హృదయాల్లో భద్రపరచండి ప్రభువా. చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. నాయన, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. అలాగే గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఆశీర్వదించండి. నాయన, దేశ విదేశాల్లో జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులలో, పవిత్రమైన విద్యలలో ఉన్న
బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభువా. ఇదిగో నీ పరిశుద్ధ పాదాల దగ్గర యావత్ ప్రపంచము కరోనా వైరస్ ద్వారా ఎంతో ఇబ్బందికి గురవుతా ఉంది ప్రభువా. అటువంటి పరిస్థితుల్లో వైరస్ను తొలగించమని నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాం మా ప్రభువా. నాయన వైరస్ బారిన పడి మృతి పొందిన బిడలు విడిచి వెళ్ళిన కుటుంబాలను మీరు ఆదరించండి. వైరస్ బారిన పడి నాయన ఇదిగో స్వస్థత కొరకై నీ పాదాల దగ్గర ఆశతో ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడలకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నాయన కరోనా వైరస్ బారి నుండి సంరక్షింపబడుతున్న మాలాంటి బిడలందరి కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటున్నాం ప్రభువా. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోలేము. ఇదిగో రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తూ ఉన్నామా ప్రభువా. నాయన ఈ వైరస్ బారిన పడిన రోగుల మధ్య వైద్య సేవలు గడుపుతున్న డాక్టర్స్ వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నర్సెస్ వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఈ వైరస్ బారిన పడకుండా శ్రమిస్తున్న పోలీసు డిపార్ట్మెంట్ వారిని, అందులో పనిచేస్తున్న ఉద్యోగులను వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే శానిటేషన్ డిపార్ట్మెంటును, అందులో పనిచేస్తున్న బిడలను వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అలాగే వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న బిడలు కూడా నాయన ఈ పరిచర్యలు పాలిభాగస్సులు అవుతూ ఉండగా అటు వారిని వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి. ఇదిగో నాయన మా భారతదేశ సంరక్షణ కొరకై నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దేశ సరిహద్దులో కాపలా కాస్తున్న జవాన్ల చుట్టూ నీ దూతను కాపుదలగా ఉంచండి. మా దేశము చుట్టూ నీ దూతను కాపుదలగా ఉంచండి. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ, ప్రతి ఒక్కొక్కరిని మీరు పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. అలాగే ప్రధాని గారిని, వారి కుటుంబాన్ని దీవించండి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, వారి కుటుంబాలను దీవించండి. ఇదిగో మా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, శాసనసభ సభ్యులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో హైదరాబాదు పట్టణంలో కరోనా వైరస్ నాయన ప్రబలుతూ ఉండగా నాయన దానిని తొలగించమని నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. అలాగే విశాఖపట్నంలో ప్రభువా అప్పుడే అనేక పర్యాయాలు అనేకమైన ప్రమాదకరమైన దుర్ఘటనలు జరిగాయి. అటు పరిస్థితుల నుండి కాపుదల కొరకై మా రాష్ట్రాలు, పట్టణాలు కాపుదల కొరకై నీ పాదాల దగ్గర ఎత్తి పట్టుకుంటూ ఉన్నాం. నీ ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. నాయన ఈ దినమున నీ పరిశుద్ధ పాదాల దగ్గర గడిపిన మాకు 1000 దినాలకు మించిన ఆశీర్వాదం ఇవ్వండి. నీ సన్నిధిని ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమన్నావు. అట్టి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించండి నాయనా. ఈ ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి ఒక్కొక్క బిడను పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. వారి బిడలను దీవించండి. వారికి ఇచ్చిన ఈవులను ఆశీర్వదించండి. పాడి పంటలను ఆశీర్వదించండి. నాయనా వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. నాకు అప్పగించిన పరిచర్యను ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రీతిగా మేము మా దేశము కొరకు, దేశ అధికారుల కొరకు, మా పొరుగు వారి కొరకు, మా కొరకు నాయన నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు నాయన ఆకాశ వాకిండను విప్పి పట్టజాలనంతా విస్తారమైన ఆశీర్వాదాలు మాపై కొమ్మరిస్తున్నందుకై నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నీ కనుదృష్టి, నీ దక్షిణ హస్తము, నీ సన్నిధి కాంతి మాపై ప్రసరింపచేసి ఆశీర్వదిస్తున్నందుకే నీకు స్తుతిస్తూ నిన్ను మహిమపరుచుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినహారం నేడు మాకు దయచేయము. మేడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనల చేత దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే అన్నవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్. 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 మనోపు జనక నీకు మహిత సుతునకు మహిమ కలుగు శుద్ధాత్మకును మహాయుగములు సకల సృష్టి వలన దేవ
సకల యుగముల సకల మహిమ కలుగు నీకు సకల కాలము. వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అలాగే నన్ను మా కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.